ఓపెన్ హైమర్కు 7 ఆస్కార్లు. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలకు వేదికగా మారింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రం 96వ అకాడమీ అవార్డులో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఓపెన్ హైమర్తో పాటు ఇక పూర్ థింగ్స్, బార్బీ, ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ చిత్రాలకు ఈ అవార్డు దక్కినాయి. అయితే ఇక్కడ 7 అవార్డులను సొంతం చేసుకుంది ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ ఏంటి అంటే, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఓపెన్ హైమర్ అంటోడు అణుబాంబును తయారు చేసేసి బాంబులను వేసేసిండ్రు. అయితే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి చిత్రమే ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ చిత్రానికి 7 ఆస్కార్ పురస్కారాలు దక్కినాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి. అసలు యాక్చువల్గా ఆస్కార్ అవార్డులు ఎవరికి వచ్చినాయి, మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చింది, సినిమాల్లో ఎవరికి వచ్చినాయి, తర్వాత ఏ సినిమాలకు మన భారతదేశానికి ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 24 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం. బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంక్ అభ్యర్థన కొట్టివేత. మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించిన గడువు కోరడం ఏంటని అసహనం. ఎస్బీఐ సమర్పించిన వివరాలను మార్చి 15లోగా ప్రకటించాలని ఈసీకి కోర్టు ఆదేశం. 24 గంటల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తెలిపేసేయాలి. ఎందుకంటే ఎవరి పేర్లు ఏంది, ఏం కథ, ఎవరెవరు ఏ పార్టీకి ఎన్నెన్ని పైసలు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఇది క్విడ్ పోక్ అవుతుంది. అంటే నేను ఈ పైసలు ఇస్తా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు గెలిచిన తర్వాత నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేసి క్విడ్ పోక్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వాళ్ళ వివరాలు వెల్లడించాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా అంటే మార్చి 12 ఇవాళ సాయంత్రం లోగా ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడికి గడువు ఇవ్వాలంటూ ఎస్బీఐ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ విషయంలో గడువు కోరడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే బ్యాంకు ఇచ్చే వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఇక ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువు జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ బాండ్ల ద్వారా 2019 ఏప్రిల్ 12 నుంచి పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశించింది. అయితే తాము దాతలు, గ్రహీతల వివరాలను వేరువేరుగా భద్రపరిచామని, వాటిని సరిపోల్చి ఇచ్చేందుకు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే జూన్ 30 వరకు తేదీ ఆ టైం ఏమంటే అట్టెట్లు ఇస్తారన్న ఆయన, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాల్సిందే ఇలా సాయంత్రం వరకు అని చెప్పేసి. ఇన్ని రోజులు ఏం చేసిందని అడిగితే అక్కడ క్వశ్చన్ మార్క్. ఎస్బీఐ ఏం లేదు ఇక. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ పార్టీలకు ఎందుకు పైసలు ఇస్తున్నాడు, పైసలు 100 కోట్లు, ఒక్కొక్కడు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎందుకనేది విషయాలు ఎక్కువ వచ్చినాయి.